వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. నందమూరి నటసింహం బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. 1974లో తాతమ్మ కళ సినిమాతో బాలకృష్ణ నటుడిగా కెరీర్ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి యువ నటుడిగా, తర్వాత కమర్షియల్ హీరోగా సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో మరుపురాని సినిమాలని ప్రేక్షకులకి అందించారు బాలకృష్ణ. ఇక కెరియర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసి మెప్పించారు ఈయన. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే ఎనర్జీతో బాలయ్య వెండితెరపైన సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే నటుడిగా బాలకృష్ణ 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుక సెప్టెంబర్ 1న హైదరాబాద్ నోవాటెల్ గా గ్రాండ్ గా జరగబోతోంది. ఇక ఈ వేడుకకి ఇప్పటికే చిత్ర పరిశ్రమ అంతా కలిసి చేస్తోంది. గ్రాండ్ గా జరగబోయే ఈ వేడుకకి ఇప్పటికే చిన్న హీరోల నుంచి స్టార్ యాక్టర్స్ వరకు కూడా అందరికీ ఆహ్వానాలు కూడా అందాయి. ఇక సీనియర్ స్టార్స్ అయిన చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఈ వేడుకకి అటెండ్ అవుతున్నారు. అలాగే పాన్ ఇండియా స్టార్స్ కూడా హాజరయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక ఇదే సమయంలో బాలకృష్ణని అమితంగా ఇష్టపడే కుర్ర హీరోలైన సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, కార్తికేయ లాంటి వారు కూడా ఈ వేడుకలో సందడి చేయబోతున్నట్టుగానే మనకు తెలుస్తుంది. ప్రత్యేకంగా డాన్స్లు, స్కిట్లతో వేడుకకి వచ్చే వారికి ఎంటర్టైన్మెంట్ పక్కాగా అందించాలనే ఉద్దేశంతోనే వీళ్ళు ఉన్నారట. ఇక దీనికోసం రిహార్సల్ కూడా స్టార్ట్ చేశారట. ఇక బాలయ్యతో నటించిన చాలా మంది హీరోయిన్స్ కూడా ఈ వేడుకకి ఇన్వైట్ చేశారు. ఇక వారిలో సీనియర్ కథా నాయకులు వచ్చే అవకాశం కూడా ఉందట. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా ఈ వేడుక కోసం ఇన్వైట్ చేశారు. ఆయన కూడా రావాలని అనుకున్నారు. అయితే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్డే ఉన్న నేపథ్యంలోనే హాజరు కాకపోవచ్చని కూడా మనకు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి బాలకృష్ణ 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకకి వచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తోంది. ఇక చిరంజీవి, బాలయ్య చాలా కాలం తర్వాత మరలా దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో ఒకే వేదిక పైన ఒకప్పుడు పోటీ పడ్డ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డ స్టార్స్ కనిపిస్తే ఆ దృశ్యం కనుల పండగగా ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ వేడుకని చాలా గ్రాండ్ గా నిర్వహించాలని కూడా చిత్ర పరిశ్రమ ప్రముఖులు అంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.